ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఒక నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభునామని మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతిదినము కూడా ఈ లీడ్ మీ టుడే ద్వారా దేవాతి దేవుడు మనల్ని నడిపిస్తున్నటువంటి దేవాతి దేవునికి మరొకసారి మనం అందరం కలిసి ప్రభుని ఘనపరుస్తాం, మహిమపరుస్తాం. మరిక సమయంలో ఒక చక్కని విషయాన్ని మనము గమనిస్తాం. ఏమిటంటే మనం ఒక చిన్న మొక్కను తీసుకొని దాన్ని చక్కగా నాటుతాం. నాటినప్పుడు ఏమవుతూ ఉంటుందండి అంటే ఆ యొక్క నేలలో ఉన్నటువంటి నీటిలో ఉన్నటువంటి లవణాలను, వాతావరణం ఉన్నటువంటి గాలిని, సూర్యరశ్మిని తీసుకొని దినదినము కూడా చక్కగా అది అభివృద్ధి చెందుతూ ఎదుగుతూ అభివృద్ధి చెందుతూ ఒక మహావృక్షంగా అది అభివృద్ధి చెంది చక్కని కాపు కాస్తూ ఉంటుంది, చక్కని ఫలాలను ఇస్తూ ఉంటుంది. దేవుని బిడ్డల యొక్క జీవితం కూడా అదే విధంగా ఉంటుంది, అదే విధమైనటువంటి అభివృద్ధి ఉంటుందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనిస్తే గనక, యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక మనం గమనిస్తే ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందదువు. నీ స్థితి మొట్టమొదట కొంచెముగానే ఉండి ఏ విధమైనటువంటి ఎదుగుదల లేకుండా, ఏ విధంగానూ కూడా ముందుకు సాగడానికి లేకుండా, మరి పరిస్థితులన్నీ కూడా అణగారినటువంటి పరిస్థితుల్లోనూ, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనూ ఉండేటువంటి స్థితి నీకు ఉన్నా కూడా దేవుడి దినాన్ని వాగ్దానం చేస్తూ ఉన్నారు. నీ స్థితి, నీ పరిస్థితి అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఎటు రీతిగా మహాభివృద్ధి చెందబోతూ ఉన్నావు. ఈ దినం నుంచి నీలో మహా అభివృద్ధి అనేటువంటి దాన్ని దేవుడు నీకు, నీ కుటుంబానికి ఇవ్వబోతూ ఉన్నాడు అనేటువంటి ఈ సత్యాన్ని నువ్వు గమనించాలి. ఒక మొక్క ఏ విధంగా అయితే వాతావరణాన్ని ఉపయోగించుకుని, నేలను ఉపయోగించుకుని అది చక్కగా ఎదగడానికి దోహదము కల్పించుకుంటూ ఉంటుందో, అదేవిధంగా దేవుని యొక్క బిడ్డలు దేవుని దగ్గర నుంచి దేవుడిచ్చేటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకొని మహా అభివృద్ధిలోనికి రావాలని దేవుడు ఎంతగానో ఆకాంక్షిస్తూ ఉన్నాడు, కోరుకుంటున్నాడు. ఆ అభివృద్ధిని ఈ దినాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. నమ్మినట్లయితే నీవు దేవుని యొక్క మహిమను చూస్తావు. కాబట్టి ఈ దినం నుంచి నీలో గొప్ప అభివృద్ధి, మహా అభివృద్ధి కలగబోతూ ఉన్నది. దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పోతుడా, సర్వవంతుడా, నాయన మీకే వందనాలు. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మహా అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని నడిపించేటువంటి గొప్ప తండ్రి మీకు వందనాలు. ఈ దినాన్ని ప్రభువా, అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలు మీ పాదాలు చెంత పెడుతూ ఉన్నాము. వారికి ఉన్నటువంటి ఏ విధమైనటువంటి అనారోగ్యమైనా కానీ, అస్వస్థత అయినా, బలహీనత అయినా యేసు నామములు తొలగిపోవునుగాక. మీ సాక్షులుగా బిడ్డల్ని ప్రభువా మీరు నిలబెట్టుకోమని వేడుకుంటున్నాం. సేవకులందరినీ మీరు దీవించండి, కాచి కాపాడండి. మీరు ఎక్కల చోటను భద్రపరచండి నాయనా. వారి సంఘాలని మీరు దీవించి ఆశీర్వదించండి. మ్యారేజ్ డేలు, బర్త్డేలు జరుపుకుంటున్నటువంటి మీ బిడ్డలకు నూతన దీవెనలు, ఆశీర్వాదాలు నిండుగా మెండుగా మీరు దయచేయండి. ఎవరు ఏ విధంగా ఏ పనుల మీద బయటికి వెళ్తున్నా, ప్రయాణాలు చేస్తున్నా నాయన, వారిని మీరు ఈ దినాన్ని దీవించండి, మీరు నడిపించండి. సురక్షితమైనటువంటి అయా మీ యొక్క నడిపింపు వారికి మీరు దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి.
యెరూషలేము క్షేమంగా ఉండేటువంటి కృప అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశాన్ని కాచి కాపాడమని వేడుకొంచున్నాం. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి యంత్రాంగాన్ని అంతటిని మీరు దీవించండి. మంచి జ్ఞానమునిచ్చి వారిని మీరు నడిపించమని, ఈ దిన దీవెనలో ఆశీర్వాదాలు నిండుగా మెండుగా ప్రతి ఒక్కరికి మీరు దయచేసి నడిపించమని యేసు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి బలపరిచి శక్తినిచ్చి మహా అభివృద్ధితో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.